తెలివి తక్కువ వారు ఎక్కువగా నిద్రపోతారు. గుర్తుపెట్టుకోండి. స్తోత్రం. బుర్ర తక్కువ వాళ్ళకి ఎక్కువ నిద్ర వచ్చిద్దని నేను గ్రహించాను. అంటే రాత్రులు నిద్రపోవాలి. నువ్వు మంచం మీదకి వెళ్ళినప్పుడు తప్పు నిద్రపోవాలి. ఇక కోరుకుంటే నిద్రపోయేవాడు ఎవడాడు? బుర్రని ఉపయోగించినటువంటి వాడికి దేవుడు ఏ వ్యక్తి కూడా బుర్ర తక్కువ పెట్టలేదు, ఒకడికి బుర్ర ఎక్కువ పెట్టలేదు. అందరికీ ఒకే మెథడ్ పెట్టాడు. అర్థమవుతుందా? దాన్ని వాడేటువంటి వాడు చచ్చిపోయేసరికి ఒక 5 పైసలు ఉంటే వాడతాడంట రూపాయలు. అది జాగ్రత్తగా ఖర్చు పెడితే, లేదంటే పైసా బిల్ల కూడా ఖర్చు పెట్టరు, వాడరు. బుర్ర వాడేటువంటి వాడు, బుర్రని బాగా ఉపయోగించేటువంటి వాడు పగలు నిద్రపోలేడు. ఇప్పుడు ఎగ్జామ్స్ ముందున్నాయి, ఆడు ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి, నిద్రపోతాడేంటి? నిద్ర ఎలా పట్టిద్ది? ఇంటర్వ్యూ ఉంది, నిద్ర ఎలా పట్టిద్ది? జాబ్ కొట్టాలి, నిద్ర ఎలా పట్టిద్ది? వాడి మనసులో ఏదో గోల్ ఉంది, వాడేదో సాధించాలి. ఎందుకు సాధించట్లేదు అన్నయ్య? నేను కూడా రాత్రి మగులు ఫోన్లో అమ్మాయితో హలో తిన్నావా, పడుకున్నావా, ఏం తిన్నావు? కంపలమ్మడి తిన్నది. చెత్తగోల. జీవితంలో బాగుపడాలనుకున్నటువంటి వాడు, ఏదైనా సాధించాలనుకున్నటువంటి వాడు నిద్రపోడు. నిద్రపోవడానికి ఒక టైం ఉంటుంది, నిద్రపోవడానికి ఒక టైం ఉంటుంది, తినడానికి ఒక టైం ఉంటుంది, అర్థమవుతున్నా, మాట్లాడడానికి టైం ఉంటుంది, ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. ఆ చలనం ఎప్పుడైతే నీలో లేదో బాధ్యత లేకుండా మందమతిమవుతున్నావని అర్థం. బాధగా ఉన్నటువంటి వారు హల్లెలూయా చెప్పండి. అన్నయ్య మీరు చెప్పింది నిజమే. ఏ బాధ్యత లేనటువంటి వాడికి, బుర్ర ఉపయోగించినటువంటి బుర్ర తక్కువడికి నిద్రేనన్నయ్య. మరి ఇంకా అదే కదా వాడి ముందున్న గోలు, వాడి దర్శనం అదే కదా, సుఖపడడమే కదా, అవకాశం వచ్చి నిద్రపోవటమే కదా వాడికి. మీరు కూడా మీ నిద్ర మిమ్మల్ని దరిద్రులను చేస్తుంది. ఆరోగ్యం కొరకు ఇదిగో రాత్రులు ఒక 5 లేదా 6 మహా అంటే 7 గంటల లోపు నిద్రపోండి. 24 గంటల్లో ఒక 6 గంటలు నిద్రపోతే చాలు, సూపర్, మైండ్ హ్యాపీగా పనిచేసింది. 45 దాటితే మధ్యాహ్నం ఒక అరగంట పడుకోండి, కొంచెం రిలాక్స్ అవ్వడానికి అంతే. 45 లోపు కానీ 40 లోపు కానీ నువ్వు పడుకొని నిద్రపోతున్నావంటే స్థూలకాయం, హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది, జాగ్రత్త. 45 దాటినటువంటి వాడు కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఒక గంట, మధ్యాహ్నం ఒక అరగంట అలా పడుకోండి. స్త్రీలైనా పురుషులైనా అది మీకు ఆరోగ్యం. అలా కాసేపు రెస్ట్ తీసుకోవాలి, తప్పదు. ఎందుకంటే మీ గుండె, మీ కిడ్నీలు అన్నీ కాస్త రిలాక్స్ అవ్వడానికి కోరుకుంటాయి, మైండ్ కూడా. అర్థమవుతున్న బీపీ, షుగర్లు ఉంటాయి కదా, అవన్నీ నార్మల్కి రావడానికి. అంతేగాని దున్నపోతులు వెళ్ళినాడు దీని పడుకుంటుంటే ఒక్కొక్క కొరడా తీసుకొని చంపే బుద్ధి అవుతుంది నాకు. పడుకున్నటువంటి కష్టపడాలి మనుషులు, కష్టపడినటువంటి వాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. మీకు తెలుసా? నీ కష్టార్జితమును నేను దీవిస్తాను అంటాడు. హల్లెలూయా. కష్టార్జితమే లేకపోతే ఏం లేదు, దీవెన లేదుగా. ఏనండి జాగ్రత్తగా స్తోత్రం చెప్పండి.